ఆచి చికెన్ మసాలా. మొయినాబాద్ డ్రగ్స్ పార్టీ కేసులో బీఆర్ఎస్ నేత పైలట్ రోహిత్ రెడ్డికి ఉచ్చు బిగుస్తోంది. ఫామ్ హౌస్ లో కాల్పులు జరిపిన నేపథ్యంలో రోహిత్ రెడ్డి, రితీష్ రెడ్డి, నమ్మిత్ శర్మలపై పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేశారు. డ్రగ్స్ కేసులో పైలట్ రోహిత్ రెడ్డిని పోలీసులు విచారించగా కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ విచారణలో డ్రగ్స్ మాఫియాతో పైలట్ రోహిత్ రెడ్డి లింకులు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. సాఫ్ట్వేర్ ఇంజనీర్ అభిషేక్ సింగ్ నుంచి హైదరాబాద్ లోనే డ్రగ్స్ కొన్నట్టు కనుగొన్నారు. ఇక ఓఆర్ఆర్ దగ్గర పైలట్ రోహిత్ రెడ్డి డ్రైవర్ శరత్ అభిషేక్ సింగ్ నుంచి డ్రగ్స్ కొనుగోలు చేశాడు. అభిషేక్ సింగ్ పై గతంలోనూ పలు డ్రగ్స్ కేసులు ఉన్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం అభిషేక్ సింగ్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, మొయినాబాద్ డ్రగ్స్ కేసులో పోలీసులు సిట్ ఏర్పాటు తర్వాత ఈ దర్యాప్తును వేగవంతం చేశారు. ఈ డ్రగ్స్ కొనుగోలు ఎక్కడి నుంచి వచ్చాయి, హైదరాబాద్ కి ఎలా వస్తా ఉన్నాయనే దానిపై కూడా దృష్టి పెట్టి ఇప్పటికే రోహిత్ రెడ్డి సోదరుడు, ఈ కేసులో ఉన్నటువంటి మరో నిందితుడి ముగ్గురిని కస్టడీ నిమిత్తం కస్టడీ పిటిషన్ కూడా దాఖలు చేయడం జరిగింది. వారం రోజుల పాటు ఈ ముగ్గురు తమ కస్టడీలోకి తీసుకుంటే అనేక కొత్త విషయాలు వెలుగులోకి వస్తాయంటూ మాత్రం పోలీసులు ఇప్పటికే కస్టడీ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. ఈ డ్రగ్స్ కేసులో డ్రగ్స్ మాఫియాతో పైలట్ రోహిత్ రెడ్డికి సంబంధాలు ఉన్నాయనే ఒక లింకులన్నీ కూడా పోలీసులు ఇప్పటికే ఛేదించినట్టుగా తెలుస్తోంది. హైదరాబాద్ లోనే ఈ మొయినాబాద్ లో పట్టుబడ్డటువంటి డ్రగ్స్ కొన్నట్టుగా పోలీసుల విచారణలో వెల్లడైంది. సాఫ్ట్వేర్ ఇంజనీర్ అభిషేక్ సింగ్ నుంచి ఈ డ్రగ్స్ కొనుగోలు చేసినట్టు ఓఆర్ఆర్ దగ్గర రోహిత్ రెడ్డి డ్రైవర్ శరత్ కుమార్ ఈ అభిషేక్ దగ్గర వెళ్లి ఓఆర్ఆర్ సమీపంలో డ్రగ్స్ తీసుకొని వచ్చి ఆ డ్రగ్స్ అన్నిటిని కూడా తీసుకెళ్లి మొయినాబాద్ ఫామ్ హౌస్ లో పెట్టి అందరికీ ఈ డ్రగ్స్ పంచారనే దానిపై కూడా పోలీసుల ఇన్వెస్టిగేషన్ లో వెలుగులోకి వచ్చింది. ఈ అభిషేక్ సింగ్ కోసం పోలీసులు గాలిస్తా ఉన్నారు. అభిషేక్ పైన హైదరాబాద్ లో అనేక డ్రగ్స్ కేసులు నమోదై ఉన్నాయి. అనేక కేసులు అతని ఇన్వాల్వ్మెంట్ ఉంది. డ్రగ్ పెడ్లర్ గా ఇతను పేరు పొందినటువంటి వ్యక్తిగా అభిషేక్ అన్ని కమిషనరేట్ పరిధిలో అతని పేరు నమోదయ్యి ఉంది. ఆ అభిషేక్ సింగ్ నుంచే పైలట్ రోహిత్ రెడ్డి డ్రగ్స్ కొనుగోలు చేశాడు. హైదరాబాద్ లోనే కొనుగోలు చేశాడు. ఈ పార్టీ కంటే హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ సమీపంలో రోహిత్ రెడ్డి పిఏ శ్రవణ్ కుమార్ వెళ్లి శరత్ కుమార్ వెళ్లి ఆ డ్రగ్స్ ని కొనుగోలు చేసి పార్టీకి తీసుకొచ్చాడు అనే దానిపై పోలీసుల ఎంక్వైరీలో బయటపడింది. కాబట్టి ఈ లింకులన్నీ కూడా బయటికి తీసేందుకు దీంట్లో ఎవరెవరు ఇన్వాల్వ్మెంట్ ఉంది, ఎన్ని రోజుల నుంచి దందా సాగిస్తా ఉన్నారు, ఈ అభిషేక్ సింగ్ నుంచి గతంలో ఎన్నిసార్లు వీళ్ళు డ్రగ్స్ కొనుగోలు చేశారు, అభిషేక్ సింగ్ ఎక్కడి నుంచి ఈ డ్రగ్స్ అన్ని కూడా వస్తా ఉన్నాయి, ఈ లింకులన్నీ కదిలించడం కోసమే ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం ప్రకారంగా నిన్న మొదటి రోజు సిట్ చీఫ్ నేతృత్వంలో ఈ సమావేశం సాగింది. సమావేశంలోనే ఈ అభిషేక్ అనే పేరు వెల్లడిలోకి వచ్చింది. ఈ అభిషేక్ ద్వారా ఈ డ్రగ్స్ కొనుగోలు చేశారు. ఈ అభిషేక్ ఎక్కడ ఉంటాడు, అతనికి డ్రగ్స్ సంబంధాలకు లింకులు ఏంటనే దానిపై కూడా దృష్టి పెట్టినటువంటి పోలీసులు ఈ కస్టడీలోకి తీసుకున్న తర్వాత అభిషేక్ ఎప్పటి నుంచి పరిచయమో, ఎవరి ద్వారా పరిచయమో, ఎన్నిసార్లు డ్రగ్స్ కొనుగోలు చేశారు, అధికారంలో 10 ఏళ్లు ఉన్న పాటు అభిషేక్ నుంచి ఎన్నిసార్లు వీళ్ళు డ్రగ్స్ కొనుగోలు చేసి ఆ ఫామ్ హౌస్ లో పార్టీని కండక్ట్ చేశారు, ఎంతమందికి డ్రగ్స్ అలవాటు చేశారు, వీటన్నిటిపై కూడా ఒక పక్క కస్టడీలో వీరి నుంచి వివరాలు సేకరించడము, వీరికి ఉన్నటువంటి సోర్సెస్ ప్రకారంగా, వారికి ఉన్నటువంటి ఇన్పుట్స్ ప్రకారంగా ఒక పక్క ఈ విచారణ కొనసాగిస్తా ఉన్నారు. రైట్, ఓకే, థ్యాంక్ యూ.